ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క ఆత్మకి శాంతి కలగాలంటే ఆబ్దికాలు చేయడం, ఆవిడ పసిబిడ్డగా వస్తుందని వేచి చూడ్డం కాదు, విముక్తి కలిగించాలి. విముక్తి కలిగిస్తే పసిబిడ్డ ఉంటుందా పోతుందా? ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నోరు మూసుకుంటావా, చెంప పగల కొట్టమంటావా? నేనేమన్నాను? ఏదో ఒకటైతే జరుగుతుంది అన్నాను. అది నువ్వు చెప్పకపోయినా ఆ విషయం మాకు తెలుస్తుందమ్మా. ఓ గంటలమ్మా, పడిసం పట్టిందాల్లా పదే పదే ముక్కు పుట్టలు ఎగరేయకు. ఆత్మ ఉంది. ఉందని చెప్పడం కాదు, చూపించు. అలాంటి వాళ్ళతో పేచీలు పరీక్షలు వద్దు. దూర్ ముందు ఆవిడని వెళ్ళిపోమనండి. అరే, పెద్దమ్మ ఆత్మని పట్టి చూపిస్తానని వచ్చినప్పుడు చూడాలని ఆతృతగా ఉండాలి మావయ్య. సాగనంపమంటావేంటి? అంత మర్యాదగా కూడా బ్రో చెప్పనక్కర్లేదు. పిచ్చి మాటలు చెప్పి దొరికింది ఎత్తుకుపోవడానికి వస్తారు ఇలాంటి వాళ్ళు. వంబో దూర్. తమలపాకు అటు వెళ్తుంది. గాలికి వెళ్తుంది బ్రో, దానికి మీరు కంగారు పడకండి. అసలు గాలి ఎక్కడుందని? ఆత్మ అక్కడుండాలి. గాయత్రి పాప ఆడుకుంటూ అటుగా ఏమైనా వెళ్ళిందా? గణగణ 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 ఆత్మ నక్కి ఉన్నా దాని లెక్క తేల్చడానికే నేనున్నా. తమలపాకు మీద పాప చున్నీ పడింది. గాలికి పడి ఉంటుంది లేక. ఇందాక గాలే లేదన్న మీరు ఇప్పుడు ఆ చున్నీ వచ్చి ఎలా పడిందంటే ఏం చెప్తారు? అరే, బట్టదేముందిరా, ఆత్మని పట్టడంలోనే ఉంది అంతా.
ఎందుకు ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది కదా గంటలమ్మ. మరి ఆత్మ ఎక్కడున్నట్టు? ఇక్కడే దాగి ఉందని అనుమానంగా ఉంది తిలోత్తమా. అయితే చూడు, పట్టి అందరికీ చూపించు. పెద్దమ్మను పట్టుకుంటారా? పెద్దమ్మ అనుకుంటే సెంటిమెంట్, అదే ఆత్మ అనుకుంటే ఉండదు అటాచ్మెంట్. నీ మొహం పోతలకే. ఎందుకే రెచ్చగొడతావు? మంచిగా చెప్పినా అపార్థం చేసుకుంటే నేనేం చేయాలి? ముందు వీళ్ళేం చేయకుండా ఉంటే బాగుంటుంది. అరే ఇంతవరకు వచ్చి వెనకడుగు వేరు మావయ్యా. ఆ ఆ ఆత్మ ఇక్కడే ఉంటే పట్టుకో గంటలమ్మా. పాపా, నువ్విక్కడికి వచ్చావేంటమ్మా? గంటలమ్మని చూసి దడుచుకునేలా ఉంది పాప. గాయత్రి పాప, రామ్మా. గంటలమ్మ గంటలకి సౌండ్ రావట్లేదు అనుకుంటా. ఏమైంది ఆ అని అంటుంది? నీళ్ళు కావాలేమో. పెద్ద ఆవిడ కదా, వయసు మళ్ళింది, షాక్లోకి వెళ్ళి ఉండొచ్చు. హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో. నీళ్లు తీసుకోండి. వద్దు. ఆత్మ ఆత్మ ఆత్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.